విచిత్రమైన కర్రీస్ అన్ని నేనే ట్రై చేస్తూ ఉంటా. ఈ రోజైతే బ్రొకోలీతో కర్రీ అయితే ట్రై చేద్దాం. అసలు ఇది కర్రీ ఎలా ఉంటదో ఇప్పటి వరకు నేనైతే టేస్ట్ చేయలేదు. ఫస్ట్ వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్ లో 1 మినిట్ ఉడికించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయినాక పోప్ ఐటమ్స్ అన్ని వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉంటే కొన్ని టమాటోస్ లేకపోతే కొన్ని క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ముక్కలు ఉడకడం కోసం మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బ్రొకోలీ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మంచిగా ఉడకడం కోసం మూత అయితే పెట్టేసుకోవాలి. ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత టేస్ట్ కి తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడిని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా? ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అవుతుండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బై బై.